రైతులు యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం నిద్రపోతుండడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే కందుకూరు వైసీపీ ఇన్ఛార్జి బుర్ర మధుసూదన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో అన్నదాత పోరు కార్యక్రమం జరిగింది. మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి సబ్ కలెక్టర్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. రైతుల సమస్యలపై సబ్ కలెక్టర్ హిమవంశీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా సైడ్ అన్నా నాకు వచ్చా అందించాలి రైతులకు యూరియాను సకాలంలో, అందించాలి రైతులకు యూరియాను సకాలంలో. అమర హై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అమర హై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అమర హై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. జై జగన్. ఆపాలి 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 ఎరువుల బ్లాక్ మార్కెట్. జోహార్ వైఎస్, జోహార్ వైఎస్, జోహార్ వైఎస్. అరే అరే ఇప్పుడైనా సక్రంగా వస్తాను ఎకరాలాగా. బాబే తోపి చెప్పించు. రైతు సేవ కేంద్రాలకు ఎక్కువ ఇందులో మా గవర్నమెంట్లో మేము ఆర్థిక ద్వారా అవన్నీ తీసేసారు. ఏదో రూపంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కందుకూరు కాన్స్టిట్యున్సీ రైతుల అన్యాయం మీద రైతులందరం కూడా కూడగట్టుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు ఈరోజు ర్యాలీగా వచ్చేసేసి సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా మొత్తం చూసుకున్నా కానీ, కందుకూరు కాన్స్టిట్యున్సీ మొత్తం చూసినా కానీ ఎక్కడ కూడా రైతులకి ఏ పంట పండించినా గిట్టుబాటు ధరలు లేవు. పొగాకు కావచ్చు, కంది కావచ్చు, మిరప, పెసర, యూరియా, రకరకాలుగా వరి, ఎక్కడ ఏ పంట పండించినా గిట్టుబాటు ధరలు లేవు. రైతులందరూ కూడా యూరియా కావచ్చు, సూపర్ అందుబాటులో లేవు. ముఖ్యంగా
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా కొరత వల్ల రైతులలో కిలోమీటర్ కొద్దిన్నారు. యూరియా మటుకు బయట మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో 400 నుంచి 600 రూపాయలు దొరుకుతుంది. అంతా బ్లాక్ మార్కెట్ మనీ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మొన్న మధ్య మనం టీవీలో చూస్తే రైతులు మళ్ళీ పంటకు కూడా యూరియా దాచిపెట్టుకోనికి ఈ విధంగా కల్పిస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం నిజంగా చాలా అన్యాయం ఇది. ఎందుకంటే రైతులందరూ కూడా వాళ్ళకి ఏది కావాలో దానికోసమే ఫైట్ చేస్తారు, వేరే దానికోసం వాళ్ళు ఫైట్ చేయరు. వాళ్ళంత మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారిని, గవర్నమెంట్ని, కుటుంబ గవర్నమెంట్ని. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారాగా అన్ని పంట రైతులందరూ అందరూ కూడా యూరియా కావచ్చు, సూపర్ రకరకాల అన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ గ్రామంకి వచ్చేసేసి తీసుకెళ్లి వాళ్ళు పంటలు పండించుకున్న స్థితిని మనం చూసాం. ఆ పరిస్థితిని ఇప్పుడు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు చూస్తే రైతులందరూ రోడ్డు మీదకి వచ్చారు. ముఖ్యంగా పాత పద్ధతి కాకపోయినా వాళ్ళకి నచ్చిన పద్ధతిలో, వాళ్ళకి అనుకున్న పద్ధతిలో రైతులకు మెల్లిన విధంగా చేయాలని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము చూస్తే ఈరోజు ఈ ధర్నా చేస్తున్నామంటే రైతుల పక్షాన్ని స్వచ్ఛందంగా చూస్తే దగ్గర 2000 మంది రైతులు వచ్చేసేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి రోడ్డు మీద రావడం జరిగింది. ఇది చూసిన ఈ గవర్నమెంట్లో బుద్ధి తెచ్చుకొని రైతులకు మేలు చేయాలని మనస్ఫూర్తిగా మీడియా ద్వారాగా వాళ్ళని ఎదుర్కొంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం, ఎవరైనా ఏదైనా గొంతు ఇప్పితే ఆ గొంతు నొక్కేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, జైలు వేసేయాలి. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఈ కూటమి చేసిన అన్యాయమే చూస్తున్నారు. మంచి సమయంలో మంచి రోజుల్లో ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్తారని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఒకటే కందుకూరు కాన్స్టిట్యున్సీ రైతు సోదరులందరికీ ఒకటే మనవి, మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మొన్న మనం చూస్తే కరువు రైతులందరూ కూడా సంవత్సరానికి 2-3 పంటలు మళ్ళీ పొలాలంతా కూడా అక్విజిషన్ చేసేసి ఇండోసార్ అని చెప్పి ఇంకోటి అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పక్షం మేము పోరాటం చేసాం. రాబోయే రోజుల్లో కరేళ్ళలో ఆ పొలాన్ని రైతులకే ఉండే విధంగా, ఆ పొలాన్ని వాళ్ళే పంటలు పండించుకొని తినే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తాం. ఒకవేళ వాళ్ళు ఏదో రూపంగా ఆ పొలాన్ని గుంజుకోవాలంటే కోర్టుకు పోయినా కానీ స్టే తీసుకొచ్చి నిలబెట్టి అది కనిగిరి రైతులకే చెందేదిగా చూస్తామని చెప్పి కందుకూరు రైతులకి, కందుకూరు కాన్స్టిట్యున్సీ కనిగిరిలో కూడా ఉంది, ప్రాబ్లం ఉంది. అక్కడ కూడా ఇబ్బంది లేకుండా కరువు రైతులు మెల్లి విధంగా చేసిన మనస్ఫూర్తిగా మీ ద్వారాగా రైతులకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మనం గమనిస్తే రాష్ట్రంలో ఏ పక్కకు పోయినా దాచుకో పంచుకో. కందుకూరు అయితే ఘోరాతి ఘోరం, ఆంధ్రజ్యోతి వాళ్ళే రాస్తున్నారు ఘోరంగా. మరి వారికి ఇకనన్నా మరి కళ్ళు తెరిచేసేసి ఆ కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పి మీ ద్వారాగా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం. ఎందుకంటే సాక్షి వాళ్ళు ఏదైనా చెప్పారంటే ఏదో పార్టీ అనొచ్చు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు కూడా రాస్తారు, భయంకరంగా రాస్తారు అవినీతి మీద. లెటర్ ఇవ్వాలంటే 10,000 కావాలంట. రకరకాలుగా బియ్యము, పేకాట, రకరకాలుగా టీవీలో పేపర్లో ఆంధ్రజ్యోతి వస్తుంది. ఇకనైనా ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమాలు మానుకొని రైతుల ప్రజల కష్టాల మీద, ఖరీదు రైతుల కష్టాల మీద, ఇంకా ప్రజలకు ఏం కావాలో దాని మీద దృష్టి పెడితే నిజంగా నీకు ఓటేసినందుకు వాళ్ళు మళ్ళీ ఆలోచన చేస్తారు. ఇది మానుకొని నువ్వు డబ్బే అవినీతే చాలు, నాకు నేను ఎలక్షన్కి అంత పెట్టాను, ఎంత పెట్టాను, అంతా ఇంత ఊరిపెట్టి చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, న్యాయం చేస్తామని చెప్పేసి నీకు అధికారం ఇచ్చారు. న్యాయం చేయకపోగా ఏ పని చూడు కమిషన్లు, లంచాలు అని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి నుంచి తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని జరిగిపోయింది బేషరతుగా క్షమాపణ చెప్పేసి ప్రజలు న్యాయం చేయాలి మనస్ఫూర్తిగా, బంధువులు న్యాయం చేయాలి మనస్ఫూర్తిగా. న్యాయం చెప్పిన పనులే దాచుకోవద్దు, ఇబ్బంది పడదని చెప్పి మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారు కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఒకటే డిమాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులందరూ కూడా గిట్టుబాటు ధర కనిపించాలి. ప్రతి పంటకి యూరియా కూడా సప్లై చేయాలి. అలా కాని పక్షంలో రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా కందుకూరు కూడా తీసుకొచ్చి, నెల్లూరు జిల్లా తీసుకొచ్చి ధర్నా చేస్తాం. రైతుల పక్షం నిలబడి పోరాటం చేస్తాం. మీ ద్వారాగా ప్రజలు తెలియపరుస్తున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్,
CA 125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.